మంచాన పడి ఇంటి పెద్ద మరణించాడు. అనారోగ్యంతో పెద్దమ్మాయి చదువు అటకెక్కింది. ఇక కుటుంబానికి దిక్కవుతాడనుకున్న కుమారుడు కాలేయం చెడిపోయి కుంగిపోతున్నాడు. ఇలా కాల పరీక్షలో ఆ పేద కుటుంబానికి అడుగడుగునా ఎదురీతలే. యువకుడి కాలేయం మార్పిడికి 60 లక్షల నుంచి ₹1 కోటి సేకరించడం తలకు మించిన భారంగా మారింది. కష్టాలన్నీ కట్టకట్టుకుని మీద పడితే బతకడం ఎంత కష్టమో చెప్పడానికి సజీవ సాక్ష్యమే ఈ పేద కుటుంబం. తిరుపతి జిల్లా డక్కిలి మండలానికి చెందిన పెంచరయ్య, హైమావతి దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పిల్లలకైనా మంచి భవిష్యత్తుండాలనే ఆశతో 3 సంతానాన్ని తీసుకుని 16 ఏళ్ల క్రితం నెల్లూరు వచ్చారు. పెంచలయ్య ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా చేరాడు. హైమావతి కూలి పనులకు వెళ్లేవారు. పిల్లల్ని బడికి పంపారు. బతుకుబండి సాఫీగా సాగుతున్న తరుణంలో పెంచలయ్య అనారోగ్యానికి గురయ్యాడు. చాన్నాళ్లు మంచంలో ఉండి ఈ మధ్యే కాలం చేశాడు. పిల్లలే ప్రాణంగా బతుకుతున్న హైమావతిని లెక్కలేనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. హైమావతి పెద్ద కుమార్తె రేవతి కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైంది. అలా 10వ తరగతికే రేవతి చదువు అటకెక్కింది. తల్లికి చేదోడుగా ఓ షాపింగ్ మాల్లో పనికి వెళ్తోంది. ఇంతలోనే మళ్లీ కుదుపు. ఇంటర్ చదువుతున్న హైమావతి కుమారుడు వెంకటాద్రికి ఏడాది క్రితం కామెర్లు సోకాయి. పరీక్షలు చేయిస్తే కాలేయం దెబ్బతిందన్నారు వైద్యులు. లక్షలు వెచ్చిస్తే గాని వెంకటాద్రి మళ్లీ మామూలు మనిషయ్యేలా లేడు. లోపల లివర్ చాలా ఎఫెక్ట్ అయ్యి మాకు తెలిసేసరికి 8 మంత్స్ అయింది. అప్పటికే అబ్బాయికి కడుపు ఉబ్బిపోవడంతో మేము తీసుకెళ్లి వేరే హాస్పిటల్లో చెకప్ చేయిస్తే లివర్ ఖచ్చితంగా మార్చాలి, లివర్ మార్పిడి చేయకపోతే 5 నెలలు 6 నెలలు అబ్బాయికి టైము, ఈ లోపల లివర్ మార్పిడి అనేది చేయకపోతే అబ్బాయిని మేమేం చేయలేము, మీరు చేయించుకోవాలంటే 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవుతుంది, మీరు రెడీ చేసుకొని ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. మా నాన్న లేరు, నేను ఒక షాప్లో పనిచేస్తాను, అమ్మ హోటల్లో పనిచేస్తుంది. మేము బ్రతకడానికి ఇబ్బంది లేదు, కానీ ఒక సామాన్యులు 60 లక్షల నుంచి ₹1 కోటి డబ్బులు పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఫోన్పే నంబరు 6301575714. ఇది మా ఫోన్పే నంబర్ అండి. ఎవరైనా దాతలుంటే దయచేసి ముందుకొచ్చి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. వెంకటాద్రికి తరచూ జ్వరం వస్తోంది. తినేది సహించక రోజురోజుకు బలహీనమవుతున్నాడు. కుమారుడి కష్టాన్ని చూడలేని తల్లి తల్లడిల్లుతోంది. మాకన్నా అందరూ లేరు, మాకు ఇల్లుగా లేదు ఉండటానికి. మా ఆయన 15 సంవత్సరాల మంచంలో ఉన్నాడు, కాలేజీ పడిపోయి. ఆయనతో ఏగిలాడి ఇప్పుడు వరకు ఆయన చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయికి బాగా వచ్చింది. అమ్మాయి కోలుకొని 2 లక్షలు పెట్టి కోలుకొని తీసుకొచ్చాము చెన్నై నుంచి. అమ్మాయిని తీసుకురావటం మళ్ళీ అబ్బాయికి ఎట్లా అయ్యింది. మేము పరిస్థితి ఏం బాగాలేదు, మేము రూపాయి పెట్టుకోలేకున్నాము. ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాకు సహాయం చేయండి, నాకొక్కగా నా కొడుకును కాపాడాలి. వైద్యానికి సాయం చేయాలని ఇటీవలే నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లాను వేడుకుంది వెంకటాద్రి కుటుంబం. దాతలెవరైనా చేయూతనివ్వాలని చేతులెత్తి మొక్కుతోంది. అసలు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు వాళ్ళకి ఎవరైనా సహాయం చేయండి ముందుకొచ్చి. ఇది పవన్ కళ్యాణ్ దగ్గరికి దాకెళ్తే వాళ్ళు కూడా సహాయం చేయమని కోరుకున్నాము. అసలు ఎవరు లేరు వాళ్ళకి. వెంకటాద్రి జీవితాన్ని నిలబెట్టే వారి కోసం ఆ కుటుంబం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది.